ఒంగోలులో 47వ డివిజన్ పవర్ ఆఫీసు దగ్గర గత 10 సంవత్సరాల నుండి ప్రజల ఆదరాభిమానాలు పొందిన పారడైజ్ రెస్టారెంట్ ఇప్పుడు నూతనంగా మారిన కాలానికి అనుగుణంగా అన్ని రుచులతోటి కర్నూలు రోడ్ అన్నా క్యాంటీన్ ఎదుట ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్లకు ఘన స్వాగతం పలికిన ఆపరేటర్స్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, గతంలో నా చేతుల మీదుగా రెస్టారెంట్ ప్రారంభించానని 10 సంవత్సరాల నుండి ప్రజల ఆదరాభిమానాలతోటి దిగ్విజయంగా పారడైజ్ రెస్టారెంట్ మారుతున్న కాలానికి అనుగుణంగా దిగ్విజయంగా నడపాలని ఆశీర్వదించారు. వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ అప్పుడు నేనే ఓపెన్ చేశాను. దాని మళ్ళీ 10 years అయిపోయింది. మళ్ళీ ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళీ ప్యారడైజ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేశాను. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్యారడైజ్ ఆల్రెడీ ఒంగోలులో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా, అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకటరావు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు. కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సుతో 10 ఏళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా అలా సక్సెస్ అవ్వాలి, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, ఇవాళ ఎన్నో కొత్తవి చాలా వచ్చున్నాయి. ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, హోటల్స్ వచ్చున్నాయి. కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి భోజనం చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. ఆ ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్తే చేస్తా ఉన్నా. కానీ మన
మణికంఠ కానీ మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా నడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తుంది. తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్యారడైజ్కి రావాలి, ప్యారడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిన దాన్ని కూడా ముందు చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ తెలియజేస్తాను. వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు. గత 10 సంవత్సరాలుగా ఒంగోలులో కర్నూలులో ప్యాడ్ రెస్టారెంట్ చెప్తున్నాను. ఇది ఓపెనింగ్ అది కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది. ఓపెనింగ్కి చేసిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్ 10 years కూడా సారే ఓపెన్ చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సార్ చేత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన విమల్ శాస్త్రులు జనార్దన్ గారు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు థ్యాంక్ యూ. ఓకే.